మన జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక అసమర్థత ఎమ్మెల్యే ఒకడు ఉన్నాడు. వాడు అసెంబ్లీకి పోడు. అతను గెలిచినటువంటి స్థానం వైపాలెంలో అసలు ప్రజా సమస్యలే పట్టు. ప్రజా సమస్యల మీద అసెంబ్లీకి పోయి స్పందించడు. ఎందుకంటే మన నాయకులు కూడా ప్రజాస్వామ్య సమస్యల పైన స్పందించడు కాబట్టి. అతను మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ రాదంటే ప్లాస్ స్టార్ అంట. మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ రాయిందో 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని 11 సీట్లకి తెచ్చినటువంటి ఘనత నవాడు పవన్ కళ్యాణ్ గారు. సిగ్గు తెచ్చుకోవాలి. ప్రజా సమస్యలు ఏముండవో అసెంబ్లీలో ఇప్పుడు లేనటువంటి అసమర్థత ఎమ్మెల్యే తనటి ప్రతి చంద్రశేఖర్ గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తారన్నా మీకు నిద్రలో కూడా భయపడేటటువంటి పరిస్థితిని తీసుకొస్తాం. మీ నాయకుడు మెరుగుగా ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యలు, ఈ సమస్యలన్నింటినీ మనకి బాధ్యతగా ఓట్లేశారు. మనం 11 మంది ఉన్నా సరే అసెంబ్లీకి పోయి లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి మనమవుతుందని చెప్పి ఏ రోజైనా మీ జగన్మోహన్ రెడ్డిని అడిగావా అని అడుగుతున్నాం. సిగ్గుండాలి మీకు. ప్రజలు 12 రూపాయలు పెడితే ఆ డబ్బులు చూపాల రూపాయలు మీరు తీసుకుంటున్నారు. ఎన్నో చేస్తున్నారు. ఏదో సోషల్ మీడియాలో కూర్చొని టిక్లు చేయడం కాదు. చంద్రశేఖర్ మీ టైం బాగుండి గెలిచావు, లేకపోతే నువ్వు కూడా డిపాజిట్ లేకుండా ఓడిపోయేటటువంటి పరిస్థితులు వినేదండి. ఎందుకంటే సింగరాజంలో ఉన్నటువంటి మీ యొక్క పంచాయతీలో మీరు గతంలో ఏ అభివృద్ధి చేశారో కూడా అందరికీ తెలుసు. సో అన్ని కూడా ఇప్పుడు బయటికి తీసే పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు మీరు అదుపులో పెట్టుకోమని చెప్పి ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మన నాయకులు ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే మనకు ఒక్కడే నాయకులు, అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి బాటలోనే మనందరూ నడిచేటటువంటి పరిస్థితులు మన మీద ఉన్నాయి. మనం మన నాయకుడిని నమ్మి మన పార్టీలో మనం కష్టపడి పనిచేస్తున్నాం. నాయకుడు ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది.